తెలుగులో ట్రంప్ దెబ్బ ప్రపంచ మార్కెట్ల మటాషట. నెక్స్ట్ బనకచెర్లపై ఎందుకింత సీక్రెట్ అని చెప్పి రాస్తున్నారు. మీకు ముందే తెలిసినా మాకు ఎందుకు చెప్పలేదు, జిఆర్ఎంబిపై తెలంగాణ ఆగ్రహం. నెక్స్ట్ 2030 నాటికి మనిషిని మించిన ఏఐ, మనిషిని మించిపోద్దంటండి. మానవ స్థాయి ఏఐగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజిఐ 2030 నాటికి అందుబాటులో వస్తుందని గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది. ఏజిఐ వస్తే మానవాళికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. మరి ముప్పు తప్పదు అనుకున్నప్పుడు మీరు తయారు చేయడం దేనికండి వాటిని? ఇంకా వెలుగులు ఏమి రాశారు? సిలిండర్లపై ధర పెంపు గురించి రాశారు. ఇక నేడు అహ్మదాబాద్కి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఏఐసిసి కీలక సమావేశాలకు హాజరు కాబోతున్నారట. ఇక హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరిపైన ఉపసంహరించుకుంటున్నామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్పారు. నిన్న చూడండి, ఒక కామెడీ జరిగింది. ఎవడో ఒకడు వచ్చాడంట, యూపీ నుంచో ఢిల్లీ నుంచో. వాడు వచ్చి మీకు బట్టతలపైన నేను జుట్టు మొలిపిస్తానని చెప్పాడంట. మన గొర్రెలంతా పోయారు అక్కడికి, ఎర్రి గొర్రెలంతా పోయారు అక్కడికి, పోయి గుండు చేయించుకున్నారంట. గుండుకి 200 అంట, బ్రష్కి 20 రూపాయలంట. ఇంకా నయం అదే సినిమా మన విక్రమార్కులు అత్తిలి సత్యబాబు ఇలాగ అరగుండు గీసదల్లా వీళ్ళందరినీ. మళ్ళీ అందరూ చదువుకున్న వాళ్ళే అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే. మళ్ళీ ఏమైంది, గుండు గీసి దానిపైన ఆయిల్ క్రీమ్ రాశాడంట. ఆ రాసిన వాళ్ళందరూ కురుపులు వచ్చి ఆగమాగం అయ్యారంట, మొత్తం హాస్పిటల్లో ఉన్నారంట అంతా. అరే చదువుకున్న సన్నాసులు మీరంతా, ఆ మాత్రం తెలియలేదా? బట్టతలపై జుట్టు రాదని మీకు తెలవదా? ఎంతమంది లేరు పెద్ద పెద్ద వాళ్ళు బ్రహ్మానందంగా డబ్బులు లేక, మనకు తెలిసిన ఆయన పెద్ద ఆయన. ఎంతమంది? కేటీఆర్కే ఇక్కడ బట్టతలు ఉంటుంది, వీళ్ళకి డబ్బులు లేక, వీళ్ళు చేయించుకోలేక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే తప్ప ఏం చేసినా సరే బట్టతలపైన జుట్టు రాదు. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు గుండు చేయించుకొని 200 ఇచ్చి కురుపులు తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్ పాల్పోయారంటే మీకన్నా గొర్రెలు ఇంకోళ్ళు ఉండరు. ఇదేంటి, లిక్కర్ ఆదాయం 9 ఏళ్లలో ట్రిపుల్ అంట. వావ్, సూపర్. ఒకసారి మన వాళ్ళు చప్పట్లు కొట్టున్నాయి అందరూ. తాగండి, ఇంకా బాగా తాగండి, తాగి 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 సావండి మీరంతా. ప్రభుత్వాలు కూడా గతంలో కేసీఆర్ తాగిచ్చి పెట్టాడు, ఇప్పుడు ఈయన వచ్చి ఇంకొంచెం తాగిస్తున్నాడు. ఇంకా దీనికి సరిపోదు అన్నట్టు ఈ హరిత రిసార్ట్లు ఇట్లాంటివి కూడా బార్ అండ్ రెస్టారెంట్లు చేస్తారంట. వీలైతే ఇక మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ ఏమన్నా ఖాళీగా ఉన్న ఆఫీసులు పడి ఉంటే కూడా అవన్నీ కూడా బార్ అండ్ రెస్టారెంట్లు చేయండి. ప్రభుత్వం నడపండి బార్ అండ్ రెస్టారెంట్లు, చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటాము మనం. ఎందుకంటే మన ప్రభుత్వం కేవలం మందు బాబులపైన ఆధారపడి ఉంది. తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని చావపోతే మీ ప్రభుత్వాలు నడపలేని దుస్థితి మీరు. ఈ ప్రభుత్వాల నుంచి వచ్చిన డబ్బులతో మీరు ఏం చేస్తారు? పెన్షన్లో అయ్యో ఒకటి ఇస్తారు. ఈ తాగి 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 వీళ్ళు ప్రతి ఒడికి 100% క్యాన్సరో, షుగరో, బీపీయో, హార్ట్ అటాక్ ఏదో వస్తుంది. వాడు మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు, ఆ డబ్బులు మళ్ళీ మీకే వస్తాయి.